హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే హైదరాబాద్లో మీ ఎవ్వరికి తెలియని ఒక స్పెషల్ టెంపుల్ని అయితే చూపించబోతున్నాను. స్పెషల్ అని ఎందుకు అంటున్నానంటే, ఈ టెంపుల్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే టెంపుల్ కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. దిగదిగదిగో దూరంగా కనిపిస్తుంది కదా, అదే కలకత్తా కాళీమాత టెంపుల్. భయ మీలో చాలా మంది అనుకోవచ్చు, ఏడా నీకేమైనా పిచ్చా లేక పైత్యమా, కలకత్తా కాళీమాత టెంపుల్ అంటున్నావు, మన హైదరాబాద్లో అంటున్నావు, నీకేమైనా బుర్ర పనిచేస్తుందా అని అనుకోవచ్చు మీరు. అవును భయ్య, ఇది పశ్చిమ బెంగాల్ కలకత్తా కాళీమాత టెంపులే, కాకపోతే మన హైదరాబాద్లో ఉంది. టెంపుల్ని రీసెంట్గా మన హైదరాబాద్లో కట్టారు. పశ్చిమ బెంగాల్లో కలకత్తా కాళీమాత టెంపుల్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉండే విధంగా అయితే ఈ టెంపుల్ని అయితే రీసెంట్గా కట్టారనమాట. టెంపుల్ ముందున్న ఈ చెరువు అలాగే పచ్చని చెట్లు, నిజంగా వాతావరణం అయితే చాలా బాగుంది. ఆలస్యం చేయకుండా భయ్య టెంపుల్ లోపలికి వెళ్దాం. ఇక టెంపుల్స్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 నుండి 12 వరకు, అలాగే ఆఫ్టర్నూన్ 3 నుండి నైట్ 8 వరకు అయితే ఈ టెంపుల్ అయితే ఓపెన్ ఉంటుంది. టెంపుల్ లుక్ అయితే అదిరిపోయింది కదా భయ్య. ఈ టెంపుల్ని మీరు ఎక్కడ చూసుండరు మన తెలుగు రాష్ట్రాల్లో, ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే టెంపుల్స్కి ఈ టెంపుల్కి కట్టిన విధానం అయితే చాలా డిఫరెంట్గా ఉంది. టెంపుల్ ముందైతే ఇది గార్డెన్ ఏరియా అనమాట. అక్కడ చూసారు కదా, 2 చెట్ల కొమ్మలపై అయితే నెమళ్ళు ఉన్నాయి. ఇక ఈ గుడి గోడల మీద అయితే మన హిందూ పురాణాలకు సంబంధించిన కొన్ని ఘట్టాలు ఉంటాయి కదా, ఆ ఘట్టాలను అయితే బొమ్మల రూపంలో చూపించడం జరిగింది. ఇవైతే తప్పకుండా ఒక లుక్ వేసేయండి, నిజంగా అయితే చాలా బాగున్నాయి. ఇక ఈ టెంపుల్ని హైదరాబాద్లో కట్టి 3 ఏళ్ళ పైన అవుతుంది. అయినా కానీ చాలామందికి కూడా ఈ టెంపుల్ ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి అనేది చాలామందికి తెలియదు. ఎలా వెళ్ళాలో నన్ను అడగండి భయ్య, నేను ఉన్నాను కదా. ఇక మీ దగ్గర కారో బైకో ఉంటే హైదరాబాద్ కోల్కతా కాళీమాత టెంపుల్ అని గూగుల్ మ్యాప్స్లో కొడితే ఈజీగా అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేయచ్చు. ఒకవేళ మీరు బస్సుకు వస్తే శంషాబాద్ బస్ స్టాండ్లో దిగి అక్కడ నుండి నర్కుడ గ్రామానికి ఆటోకి అయితే రావాల్సి వస్తుంది. ఛార్జ్ అయితే 20 రూపీస్ ఉంటుంది. అక్కడ నుండి ఒక 1 కిలోమీటర్ లోపలికి వస్తే మనకైతే ఈ టెంపుల్ కనిపిస్తుంది. టైం కుదిరినప్పుడు తప్పకుండా రండి భయ్య, ఎందుకంటే కోల్కతా మాత టెంపుల్ని చూడాలంటే మనం కోల్కతా వెళ్ళలేం కదా. సో హైదరాబాద్లో ఉన్నప్పుడు డెఫినెట్గా అయితే ఒకసారి అయితే వచ్చి చూడండి భయ్య. మీరు ఇప్పుడు చూస్తున్నది మన బెంగాల్లో, అంటే పశ్చిమ బెంగాల్లో కోల్కతాలో ఉండే కాళీమాత ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా కూడా మన హైదరాబాద్లో కూడా కట్టారు. లోపలికైతే సెల్ ఫోన్స్ అయితే అలౌ చేయనిస్తున్నారు. సో నేను మీకైతే కాళీమాతను అయితే చూపిస్తాను సెల్ ఫోన్లో. ఫైనల్గా భయ్య కోల్కతా కాళీమాతను అయితే నేను దర్శించుకున్నాను. ఇప్పుడు మనం కోల్కతా కాళీమాతని చూడాలంటే మనం కోల్కతా వెళ్ళాల్సిన అవసరం లేదు, మన హైదరాబాద్లోనే అమ్మవారిని అయితే దర్శించుకోవచ్చు. ఇక అమ్మవారిని చూసిన తర్వాత నేను కోల్కతా వెళ్ళలేకపోయాను, అక్కడ కాళీమాతను చూడలేకపోయాను అనే ఒక లోటు అయితే పోయింది భయ్య నాకు. ప్రజెంట్ అయితే మొబైల్స్ అలౌ చేయనిస్తున్నారు కాబట్టి ఇక నాతో పాటు కూడా మీకు కూడా ఒక దర్శనం అయిపోయింది. ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చెప్పలేము కాబట్టి వీలైనంత తొందరగా వచ్చి మీరైతే దర్శనం అయితే చేసుకోండి భయ్య. ఇక ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఈ టెంపుల్ అయితే పూర్తిగా నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంది. ఇక టెంపుల్కి ఎడమ వైపున కుడివైపున 2 దేవాలయాలు అయితే ఉన్నాయి. టెంపుల్కి ఎడమ వైపున కుడివైపున అయితే 2 దేవాలయాలు ఉన్నాయి. ఈ ఎడమ వైపున అయితే ముందుగా మనం వెంకన్న బాబుని, ఆ తర్వాత గుడిలో మహాశివుణ్ణి అయితే మనం దర్శించుకోవచ్చు. ఇక కుడివైపు దేవాలయంలో అయితే మనం రాధాకృష్ణుణ్ణి అలాగే వినాయకుడిని అయితే దర్శించుకోవచ్చు. సో నాకైతే ఈ టెంపుల్ అయితే బాగా నచ్చింది భయ్య. ఇక్కడే అమ్మపల్లి టెంపుల్కి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మీరు ఎప్పుడైనా అమ్మపల్లి టెంపుల్కి వచ్చినప్పుడు దగ్గరలో ఈ కోల్కతా కాళీమాత దేవాలయాన్ని కూడా దర్శించుకోండి. ఇక శంషాబాద్లో అమ్మపల్లి దేవాలయానికి ఈ కోల్కతా కాళీమాత దేవాలయం చాలా దగ్గరలోనే ఉంది. సో మీరైతే ఒకేసారి శంషాబాద్లో ఉన్న అమ్మపల్లి టెంపుల్ని అలాగే కాళీమాత దేవాలయాన్ని ఒకేసారి అయితే దర్శించుకోవచ్చు. సో నేను అంతకుముందు వీడియోలో కూడా అమ్మపల్లి దేవాలయాన్ని ఒక వీడియో అయితే చేయడం జరిగింది, లాంగ్ వీడియో, ఒకసారి అయితే వెళ్ళి చూడండి. సో ఇది భయ్య మన హైదరాబాద్లో ఉన్న కోల్కతా కాళీమాత దేవాలయం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నేనైతే ఒకే రిక్వెస్ట్ చేసుకుంటున్నా, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో, అలాగే లైక్ చేయి, షేర్ చేయి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయి భయ్య. ముందుగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకో భయ్య, నీ మొబైల్లో నా ఛానల్ అలా పడి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.